హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతపల్లిలో 27వ బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ప్రజలు చూస్తున్నది బీఆర్ఎస్ రజతోత్సవం కాదు, ప్రభుత్వ వ్యతిరేక సభ అన్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఓటేసిన ప్రజలు ఇప్పుడు తద్దినం పెట్టేందుకు సిద్దమయ్యారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజల్లో భావన చూసినప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అనే కంటే ప్రభుత్వ వ్యతిరేక సభగా ప్రజలు దీన్ని మార్చుకునే అవకాశం కనబడతా ఉంది. ప్రభుత్వం పైన ఉన్న కసిని, కోపాన్ని ఈ సభకు హాజరవడం ద్వారా మనం వ్యక్తీకరించాలి అని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. ప్రత్యేకించి మొన్న 23లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళే ఎక్కువ కసితోని ఈ సభకు రావాలి. మేము పొరపాటు చేసినాం, మేము తప్పు చేసినాం, దాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే ఈ ఎలకతుర్తి సభకు పోయి ఆ మట్టి ముట్టుకొని రావాలి అన్న భావన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కనబడుతూ ఉంది. సంవత్సర కాలంలోనే ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో ప్రభుత్వాన్ని, అదే ప్రజలు దానికి ఏడాది ముందే తద్దినం పెట్టాలన్న ఆలోచనకు వచ్చున్నారు. ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఆ రకంగా కనబడతా ఉంది. సభకు సంబంధించి మేము ఊహించిన దానికంటే మా అంచనాలకు మించి ప్రజలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఏర్పాట్లకు సంబంధించి కూడా 1200 ఎకరాలని మా వాళ్ళు అనుకుంటే 1500 ఎకరాలకు కూడా పోతా ఉంది. ఇక్కడి రైతాంగం ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా సభ విజయవంతం అవుతుంది, అందులో సందేహం లేదు.